ఆరాధించలేకపోతున్నాను, ఎందుకు బలహీనతల చేత ఉంటున్నాను అని పడతాను. అయితే ఒక మంచి శుభవార్తను మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు కదా, దేవుడు నిత్యం నీకు తోడే నిన్ను కాపాడుతున్న దేవుడే నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఖచ్చితంగా నువ్వు రక్షించబడి 2025 సంవత్సరంలో అందరిలాగా నామకార్థంగా మరలా నువ్వు ఒక వ్యసనాల చేత బలహీనతల చేత దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించడం కాదు, కానీ సంతోష ఆనంద భరితాలతో దేవుణ్ణి ఏ రీతికి అయితే గొర్రెల కాపరు ఆనంద భరితులై వచ్చారో, ఏ విధంగా అయితే జ్ఞానులు ఆనందంతో వచ్చారో, తమకున్నవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రభుని స్తుతించారో, ఆ రీతిగా దేవుని మీరు స్తుతించడానికి దేవుడు మిమ్మల్ని మీ జీవితాన్ని మార్చి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా మార్చి అన్ని విధాలు ఆశీర్వదించి స్థిరపరిచి ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.